నేను లైఫ్లో అంటే నాకు వద్దనుకుని కొంతమంది వదిలేసిన. ఆ ఫ్లోలో అద్భుతాలు జరిగినాయండి. యూ మే నాట్ బిలీవ్. ఎవరు ఇరుక్కోనండి వాళ్ళు మార్చలా. అది ఎవరైనా కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఫ్రెండ్స్ కానీ అనుకోని చూసి అది కష్టంగా ఉండి అట్లా వదిలితే బ్యూటిఫుల్గా ఉంది లైఫ్. నిజం నిజం. నేను ప్రకృతిలో ఇరుక్కొని ఉన్నాను. ప్రకృతి ఉన్న మా ఫామ్ మదనపల్లిలో, అది 70 acre ఫాము. నేను 40 ఏళ్ళు అక్కడ వ్యవసాయం చేసిన పిల్లోళ్ళు వచ్చేవాళ్ళు, స్టూడెంట్స్ వస్తారు, వాలంటీర్స్ వస్తారు, ఒక రోజు వచ్చిపోతారు, 100 మంది వస్తారు, అందరు చూస్తారు, బెల్లం చేసేది, షాపులు చేసేది, సోపులు చేసి అన్ని పెద్ద యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. నేను అక్కడ చెట్టు కింద కూర్చొని ఈ వీడియోలు కొన్ని చేసినాం. అవన్నీ ఎక్సర్సైజులు వీడియోలు అన్నీ వైరల్ అన్నీ చూసినారు, అందరూ బాగా. దాని తర్వాత నాకు మీలాంటి వాళ్ళు స్టూడియోలు పిలుస్తూ ఉంటారు, కాలేజీలు పిలిచి 1000 మంది పిల్లలకి ఆ జీవన విధానం చెప్పమను, ఆ ఇంటర్ పిలుస్తాం. వాళ్ళకి అరే మీరు వెళ్తే ఉండాలంటే ఇటురా, మీకు లైఫ్ని అర్థం కావాలంటే ఇటు కాదురా నాయన అని ఏదో చెప్తా ఉంటాడు కదా. నాకు అనిపించింది, రే ఇక్కడ కూర్చొని చెట్టు కింద 10 మందికి చెప్పే బదులు బయటికి పో. నేను ఎక్కడ డబ్బులు తీసుకోను, ఎవరి దగ్గర డబ్బులు. ఎందుకంటే నేను డబ్బులు తప్ప నాకు 1000 మందికి విత్తనాలు, వాళ్ళ బుర్రలో విత్తనాలు తెలియదు. నాకు ఆపర్చునిటీ అదే పెద్ద. నేను అడుగుతారు, ఏం సార్ మీ ఫార్మాలిటీ? ఏం ఫార్మాలిటీ తెలియదు స్వామి, నేనే వస్తా, ఫ్లైట్ కూడా పెట్టుకుని వైజాగ్ కూడా వస్తా, మీరు భోజనం పెడితే తింటా, లేకపోతే నా పాటు నేను ఇడ్లీలో దునేసి నేను వెళ్ళిపోతా. ఏముంది, నాకు 1000 మందితో మనం మాట్లాడే ఆపర్చునిటీనే పెద్ద ఆపర్చునిటీనండి. అప్పుడు నీకేమనిపిస్తుంది, నువ్వు బతికి ఉండాలరా స్వామి అని నాకు నేను అనుకోవాలా. ఆ సినిమాలో ఆ పుష్పాలు తట్టుకుంటారు బోధం ఇట్లా అట్లా తట్టుకునేట్టుగా నీకుండా ఎవరో తట్టేది కాదు, నువ్వు సూపర్ రాని. మీరు డబ్బులు తీసుకోకుండా ఇలా వస్తే మీకే నష్టం అండి, ఇలా అయితే మీకు గుర్తింపు రాదు, ఏమీ రాదని ఎవరు చెప్పలా మీకు? గుర్తింపు అది కాదు, ఇంట్లో ఫస్ట్ అడిగేవాళ్ళు. ఒక 5 ఏళ్ళ మంది మరీ ఫేమస్. నేనే ఫేమస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫేమస్ సార్, నో డౌట్. అట కాదు, ఎందుకంటే ఇంత పెద్ద నేచర్ చెట్టు ఒకటే ఫేమస్, మీరు అందరూ ఫేమస్ కాదు. కొంతమంది చెప్తారు కదా ఇంట్లో, మీరు యూట్యూబ్ పెట్టచ్చు కదా, అది 4 million పోయింది కదా, ఇది పోయింది కదా. ఒరే మన పని అది కాదురా. ఇప్పుడు నిలబడి చేస్తే వీళ్ళు మెయింటైన్ చేసి కెమెరాను రోలింగ్, నాకెందుకు ఆ రోలింగ్లు తమ్మునీళ్ళు అన్నీ. ఎవరు నాకు ఇప్పుడు కెమెరా ఉందా లేదా చూస్తారు, ఏం సంబంధం లే కదా. ఇప్పుడు మీరన్నా ఇది పోయిందా లేదా చూసుకుంటారు, మిమ్మల్ని చూడడం ఎంత ఫ్రీ. నాకు ఏం చూస్తారు, ఏదో బాగుపడతారు, ఏదన్నా దీంట్లో ఉంటే నేర్చుకుంటారు, లేదనుకో పర్వాలే, నాకేం సంబంధమే లే. నా పని ఏంది, నేను ఆఫ్రికాలో వ్యవసాయమో, నేచర్ క్యూర్ హాస్పిటల్ ఒకటి పెట్టి జనాలకి ఇవన్నీ చేయడమో, చిన్నపిల్లలకు పోయేసి రే కూల్ డ్రింక్లు తాగద్దండ్రా, ఫ్రూట్స్ తినండ్రా, డబ్బులు ఎత్తి పెట్టుకొని అది మీ నాయనకే మళ్ళీ అయ్యండ్రా, 4 షర్ట్లు ఉంటే 5వ షర్ట్ వద్దనుకోండిరా, ఎందుకురా బర్త్డే, ఇవన్నీ చెప్తే నిజమేనేమో అనుకుని థాట్ ఇచ్చేది నాకు ఇంపార్టెంట్. మా పిల్లలకి మ్యాక్సిమం టైం చెప్పేసి ఉంటాము, మిగతా అందరికి చెప్తా. సో ఆ ఫ్లోలో ఉంటే కంపు కొట్టం. సెటిల్మెంట్ ఈజ్ డెత్. మనము ఎప్పుడైతే నిలిచిపోయి ఇక్కడ కూర్చునేసినామో, ఎప్పుడైతే పేరెంట్స్ మా పిల్లలు బాగా సెటిల్ అయిపోయినారండి, వాళ్ళకంతా ఇండ్లు ఉన్నాయి, 10 లక్షలు నెలకు వస్తుంది అంటే వాళ్ళు చచ్చినట్లే లెక్క. సెటిల్మెంట్ ఈజ్ డెత్. ఫ్లోలో ఉండాలి ఎప్పుడు. నది ఫ్లోలో ఉండేసేపే దాని కృష్ణానది పేరు. దూకుతుంది, ఎగురుతుంది, గంతులు వేస్తుంది, చీల్తుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నది సముద్రంలో కలిసిపోతే కృష్ణానది పని అయిపోయి, గోదావరి పని అయిపోయి. సో మనము పుట్టానే మనుషులు మన పిల్లల్ని సెటిల్మెంట్ చేద్దాం, వాళ్ళని కలిపేయాలని. అంటే నువ్వేం చేయక్కర్లేదు రా, చూడు మనకి నిన్ను ఉన్నాయి, ఎంత డబ్బులు ఎందుకురా, ఆ నిన్ను ఉంటే కూడా ఏమీ లేదనుకొని బతకాల సింపుల్గా. అప్పుడు ఈ సమస్యలన్నీ ఉండవు. నీ డబ్బులన్నీ ఉన్ని ఇంకా సంపాదించు, అది నేచర్ క్యూర్లు పెట్టు, ఓల్డేజ్ హోమ్లు పెట్టు, ఎదురుగా పెట్టు, నీ దగ్గర పనిచేసే వాళ్ళు బాగా చెయ్యి, ఇంకా బాగా సంపాదించు. అది సంపాదించేది వేరే వాళ్ళు తొక్కి కాదు మళ్ళీ. అందుకే నా ఫీల్డ్ కూడా అగ్రికల్చర్. ఎవరు కాంపిటీషన్ లేదు, ఎందుకంటే ఎవరో వదిలేసినది కదా వ్యవసాయం. నేను పట్టుకోండేది అందరూ వద్దు 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 అని దగ్గర పట్టుకోండేది. దాంట్లో కూడా బాగా డబ్బులు ఉండే బయట కొంతమంది కంట్రీస్ కావాల్సిన మెడిసిన్స్, ఫార్మాస్యూటికల్స్, మెడిసినల్ ప్లాంట్స్ ఇట్లాంటివి విన్నాం. అయితే మీకు వినయరామ్ గారు, విజయరామ్ గారు వీళ్ళంతా కలిసే కదా పనిచేసినాం. అవునా? విజయరామ్ గారు మేమంతా కలిసే. పాలేకర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన బుక్కులు మేమే కొంచెం డబ్బులు వేసుకొని ట్రాన్స్లేషన్ చేయించి ఆ బుక్కులు పెట్టి చేసి అట్లే జర్నీలో మేము ఎప్పుడు ఉండేవాళ్ళం కలిసే. తర్వాత ఓకే, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఎప్పుడైనా అకేషన్లో. మీరు కూడా చాలా వీడియోలు వాళ్ళతో అంతా చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం ఎప్పుడప్పుడు. సరే, అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది పొద్దున్న లేస్తే? ఫస్ట్ కండిషన్లు లేదు. ఇప్పుడు నేను షెడ్యూల్ చెప్పినా అనుకో, అట్లే టైం పెట్టుకొని 6 గంటలకు నేను రాజావు తాతానంటే 6 గంటలకు చేసి 3 గ్లాసులు అంటే 3 గ్లాసులు అట్లేం కాదు. అది మరి మహా మెంటల్ స్ట్రెస్. అది 1 గంటకు నేను తిరగకపోతే ఏమైపోతా, నేను ఈరోజు నీళ్ళు తాగలా అందుకని నాకు మోషన్ రాలా, నాకు కాఫీ తాగకపోతే మైండ్ పని చేయదు, సిగరెట్ తాగకపోతే నేను బాత్రూమ్ రాదు, ఇన్ని చెప్తారో. సో అందుకని కండిషన్ ఏం లేదు. నేను ప్రాబ్లము నాకు అసిడిటీ, అల్సరు, అలర్జిక్ రైనైటిస్, డీవీటీ, సిరంగమిలియా ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా లైఫ్ స్టైల్ మార్చుకుంటా అట్లా వచ్చినాక ఇప్పుడు నా బండి బాగుంది. కాబట్టి నేను ఇప్పుడు తినకపోయినా, ఓ రోజు తినకపోయినా, 2 రోజులు తినకపోయినా, లేట్గా తిన్నా, దట్ ఈస్ బ్యూటీ.
కండిషన్లో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తినకపోతే ఏమన్నా అవుతుందేమో అనే భయం లేదు. ఎందుకంటే ఏం కాలా చూసుకున్నా తినకపోయినా. సో అట్లా పొద్దున వేస్తాను, వీలైనంత వరకు 4 గ్లాసులు రాగి జావ తాగేస్తాను మా ఇంట్లో ఉంటే. యుగాండాకు కూడా నేను రాగి పిండి బెల్లం తీసుకుపోయి అక్కడ కూడా రాగి జావ తీసుకుని తాగేస్తాను. ఒకసారి మర్చిపోయినా తాగల ఏం కాదు. రాగి జావతో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అరికెలో సామలో లేదు రెడ్ రైస్ వేసిన ఎక్కువ పిండి వేసిన రాగి ముద్ద బాగా పప్పు వేసుకొని ఫుల్గా తినేసి మళ్ళీ ఇంత పెట్టుకొని మళ్ళీ పెరిగేసి బాగా నిమ్మకాయ ఉరగా పెట్టుకొని ఆకుకూర పెట్టుకొని కలిపేసి బాగా తొక్కేస్తా. అప్పుడు ఇంకా తృప్తి అయిపోయి సాయంత్రం వరకు భోజనం మీద ఆలోచన ఉండదు. ఇష్టమైన స్వీట్ పెడితే కూడా వద్దులేబ్బా అనిపిస్తుంది. అది బ్యూటీ. అట్ట తింటే ఆ పొద్దున్నే. ఇంకా సాయంత్రము జొన్న రొట్టి కానీ సద్ద రొట్టి కానీ రాగి రొట్టి కానీ లేదా దేశీ బియ్యం కానీ తక్కువ పెట్టుకొని తక్కువ తినేసి కంప్లీట్ చేస్తా. చాలాసార్లు సాయంత్రం ఆకలి ఉండదు. ఇట్లా తింటే సాయంత్రం వరకు పని మీదనే ఉంటా, ఇట్లే ఎనర్జెటిక్గా ఉంటా. కానీ కక్కుర్తి పడి తింటా. జొన్న రొట్టెలో గుగ్గిళ్ళు వచ్చింటాయి, మంచిది అనుకుని తింటా. ఆ 2 పొట్లే మ్యాక్సిమం. మా ఇంట్లో అందరూ 2 పొట్లే తింటారు. అంటే 3 పొట్లు లేదు. పొద్దున్న తింటే ఇంత పెద్దగా తింటే అవసరమే ఉండదు. సో అది మన లైఫ్ స్టైల్.